హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే శనగపప్పు క్యారెట్ ఫ్రై. ముందుగా ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ మా ఛానల్ తరపున శుభాకాంక్షలు. ఇప్పుడు ఈ ఫ్రై ఎలా చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను, చూడండి. ముందుగా మనం శనగపప్పును నానబెట్టుకోవాలి. ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతుంది. దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. చూడండి, నానిపోయింది కదా. దీన్ని ఇప్పుడు కుక్కర్లో వేసుకోవాలి. శనగపప్పు త్వరగానే నానిపోతుంది కాబట్టి మనం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. నానిన తర్వాత ఇలా కుక్కర్లో తీసుకొని దానికి తగినన్ని వాటర్ పోసుకోవాలి. అలాగే ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. చిన్న చిన్నవి అయితేనే బాగుంటాయి, పెద్దవి అయితే త్వరగా ఉడకవు. చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ అయితే సరిపోతుంది. మరి బాగా మెత్తగా ఉడికించుకోని అవసరం లేదు. ఇలా పలుకుగా, మరి మెత్తగా అయితే పేస్ట్ అయిపోతాయి కదా, అందుకని పేస్ట్ అయ్యే విధంగా ఉడికించుకోకూడదు. ఇలా లైట్గా 3 విజిల్స్ సరిపోతాయి. అప్పుడు మేము దీన్ని తాలింపు వేసుకోవాలి. ప్యాన్ మీద ఆయిల్ పెట్టుకొని ముందుగా వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలి. దీన్ని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం పోపు దినుసులు వేసుకుందాం. అవి ఏంటంటే శనగపప్పు, మినప్పప్పు, వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఇది ఫ్రై అయిపోయింది కదా, ఇందులో ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పొడవుగా పెద్ద ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి కూడా పెద్దగానే కట్ చేసి వేసుకున్నాం. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ వేసుకొని అవసరం లేదు, ఒక ఆనియన్ వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసుకుంటే తీపి వస్తుంది. క్యారెట్ ఆల్రెడీ తీపి కదా మనకి, అందుకని ఆనియన్స్ తక్కువ వేసుకోండి. మీకు కారం కావాలితే కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు. రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాం. ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసాం కదా, వాటి కారం సరిపోతుంది. లేదు కారం కావాలంటే 1 స్పూన్ కారం వేసుకున్నా పర్వాలేదు, కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. ఇవి బ్రౌన్ కలర్ వస్తాయి కదా, వీటిలో చిటికెడు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పసుపు కూడా పచ్చివాసన పోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్నాం కదా శనగపప్పు, క్యారెట్ ముక్కలు, వాటిని వాటర్ లేకుండా వడకట్టి ఇందులో వేసుకోవాలి. వాటర్ రావకూడదు, వాటర్ లేకుండా వేసుకొని వీటిని కూడా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదు. 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. మనం ఇది ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి దీన్ని మూత పెట్టి మగ్గించుకోని అవసరం లేదు. ఉడకబెట్టినవే వేసుకున్నాం కాబట్టి నార్మల్గా 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీరు దీన్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవచ్చు.
ఇంకా టేస్ట్ కావాలంటే మీరు ఇందులో ఎండు కొబ్బరి ఉంటుంది కదా, మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి ఎండు కొబ్బరి. ఆ ఎండు కొబ్బరిని కూడా పౌడర్ చేసి వేసుకోవాలి. మేమైతే ఎండు కొబ్బరి పౌడర్ చేసి వేసుకున్నాం. లేనివారు ఇలా డైరెక్ట్గా తీసుకోవచ్చు. మేమైతే ఇందులో ఎండు కొబ్బరి ఉంది కాబట్టి ఎండు కొబ్బరిని మిక్సీ కొట్టుకున్నాం. చూస్తున్నారు కదా, అది ఎండు కొబ్బరి. దీన్ని పచ్చిగా ఉన్నప్పుడే ముక్కలు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. అందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకున్నాం. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు కావాలితే వేసుకోవచ్చు. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూస్తున్నారు కదా, మేము ఎండు కొబ్బరి వేసుకున్నాం. ఎండు కొబ్బరి వేసుకొని దీన్ని కూడా 2 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎండు కొబ్బరే కాబట్టి త్వరగా ఫ్రై అయిపోతుంది. పచ్చి కొబ్బరి అయితే వాటర్ వచ్చేస్తుంది కదా, టేస్ట్ మారిపోతుంది. కాబట్టి ఎండు కొబ్బరి వేసుకొని 2 minutes ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. చూడండి, ఫ్రై అయిపోయింది. దీని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. వేడివేడిగా శనగపప్పు క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. దీని రైస్లో రసం అవి లేకుండా విడిగా ఫ్రై ఒకటి వేసుకుని మనం కలుపుకొని తినేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. రోటీస్లో కూడా ఈ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.